తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, ఈరోజు ఉదయమే అందినటువంటి తాజా వార్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది రెడీ అయిపోయారు జనసేన పార్టీలోకి జాయిన్ కావడానికి. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు కూడా ఉన్నట్టు సమాచారం వస్తుంది. ఏంటి మేడం మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సార్, ఎలక్షన్ లో బాగా వరద నీరు ఎక్కువైపోయింది. ఆనకట్టలు తెగిపోతున్నాయి. గట్టు దాటి నీరు పక్కకు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇదేనండి శ్రీశైలం డ్యామ్ లాగా. సో రాష్ట్ర ఎన్నికలు డబ్బులకి పడిపోతారా, భయపెడితే భయపడతారా, లేకపోతే పథకాలకి లొంగిపోతారా అనుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కేసీఆర్ గారికి కొట్టిన గొప్ప దెబ్బ కొట్టారు రాష్ట్ర ప్రజలు. కౌంటింగ్ కోసం మీరెదురు చూస్తున్నారు, కానీ ఎలక్షన్ అయిపోయింది. విజయం కూటమిదే అన్న విషయం వారికి తెలుసు. కేవలం రియల్ ఎస్టేట్ కోసం వైజాగ్ లో నోవాటల్లో రూమ్స్ బుక్ చేస్తున్నారు. దస్పల్లా హోటల్స్ అన్ని హౌస్ఫుల్ అయిపోతున్నాయి. ఏంటి అంటే ప్రమాణ స్వీకారం కోసం డెలిగేట్స్ వస్తున్నారట. ప్రమాణ స్వీకారం చేయబోయే వాడు మాత్రం దరిదాపుల్లో లేడు. ఆ ప్రమాణ స్వీకారం చూడ్డానికి వచ్చే వాళ్ళు ఇంతవరకు ఎవరో తెలియదు, కానీ వాళ్ళ కోసం రూమ్స్ బుక్ అయినాయి. మీరు అడగండి ఒక్కొక్క హోటల్ దగ్గరికి వెళ్ళి ఏమేమి రూమ్ బుక్స్ అయినాయి ఎవరి కోసం అంటే, లేదండి బుక్ అన్నారు అంతే, ఎవరి పేరుతోనూ బుక్ లేదు. ఆ ఎవరో ఎవరికి తెలియదు. ఏదో హౌస్ఫుల్ అని బోర్డు పెడితే లోపల ఉన్న సినిమా ఎంత బాగుంటే హౌస్ఫుల్ అయిపోద్దా అని బయట ఉన్న దారిని పోయే వాళ్ళు ఎవరో అనుకుంటారని వాళ్ళ కోసం పడుతున్న తాపత్రయం. ఈరోజు 30 పైచిలకు మంది వస్తారు అంటే అసలు వారు గతంలోనే వచ్చి ఉండేవాళ్ళండి. అంటే బిఫోర్ ఎలక్షన్ కి ముందే. అంటే 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇది ఏముంది పార్టీ, ఏడ గెలిచినావు నువ్వేమన్నా కార్పొరేటర్వా అని పిచ్చి మాటలు మాట్లాడినటువంటి వైజాగ్ నోవోటల్లో బంధించినటువంటి పోలీసులు, వారితో చెప్పించినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు ఈరోజు మరేంటో పాపం బలహీనమైన పార్టీ కోసం ఈరోజు బలమైన బాలశౌరి గారు వచ్చారు. చాలా మంది వైసీపీ అభ్యర్థులు వచ్చి జాయిన్ అవుతున్నారు. ఆఖరికి టీడీపీ అభ్యర్థులు కూడా మా జనసేనలో తలదాచుకుంటున్నారంటే ఆ ఘనత జనసేనకే కదండి. ఈరోజు యుద్ధం ఎవరు చేస్తారో మాకైతే తెలియదు, సింహాసనంలో ఎవరు కూర్చుంటారో మాకు తెలియదు, కానీ సైనాని మాత్రం ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఏదైతే సెంట్రల్ ని స్టేట్ ని కలిపినటువంటి నేపథ్యం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. కూటమి కలవడం కోసం టీడీపీ కార్యకర్తలతో ఎన్నో మార్లు మీటింగ్లు వేసి బీజేపీతో కలవాలా వద్దా, 2 మీటింగ్లు, 3వ మీటింగ్లు, 4వ మీటింగ్లు, ఎప్పటికీ తేలక కలుస్తారో లేదా అంటూ మా లాంటి వాళ్ళ డిబేట్లు కలుపుతాను అని మా అధినాయకుడు ఎలా కలిపేశాడు. సో కూటమి బలం అయిపోయింది, కూటమి బలాన్ని పెంచాడు. ఇప్పుడు విల్లు ఎక్కువ పెడితే ఒకే ఒక్క బాణానికి లండన్కి పారిపోయాడు. ఆయన దగ్గర తలదాచుకున్న అభ్యర్థులు అందరూ గతంలోనే వస్తానంటే పవన్ కళ్యాణ్ గారు వారించినటువంటి పరిస్థితి కూడా కొంత ఉండుండొచ్చు. ఎందుకంటే అక్కడే నమ్మకాన్ని, అంటే అక్కడే ఉండి గెలిచి వస్తారా, ఊరికే వచ్చి సీటు తీసుకొని గెలుస్తాము నాయకుడా అని చెప్పడం కాదు. గెలిచావు నాయకుడా, నీ పాదాల దగ్గర మా గెలుపుని పెట్టాం, శరణాగతి పొందుతున్నాం, అడుగుతున్నాం అంటూ ఈరోజు మా అధినాయకుడి దగ్గరకు వచ్చేస్తారా? వరుసగా క్యూ కట్టడాన్ని ఏ విధంగా చూడాలి మేడం? అంటే ఒక భయంతో ఇప్పుడు కూటమి ఎలాగో అధికారంలోకి వస్తుందని అంచనా ఉంది కాబట్టి ముందే ఖర్చు వేసుకుంటే బాగుంటుందనా, లేకపోతే మా మీద కేసులు భయం కూడా ఉంటుంది కాబట్టి సేఫ్ సైడ్ గా జనసేనలోకి వెళ్తే మనం బతికిపోతాం అనే ఉద్దేశంతో జాయిన్ అవుతున్నారా? ఏంటి వరుస క్యూలు? సార్, ఒకటి సేఫ్ సైడ్ అని ఒకటి అనుకుంటే, మునిగిపోయే నావ మీద ఎవరు కూర్చొని ప్రయాణం చేస్తారు అనేది ఒకటి. సుమతి, కాలమతి, మందమతి పరిణామాలు ఇంకొకటి. అంటే ముందుగానే ఏదైతే గెలుపు, ఓటమి, కూటమి అనేది తెలుసుకుంటారో ముందుగానేసే వచ్చేవాళ్ళు కొంతమంది. తర్వాత పోయి ఇక గెలవలేము, లేక అసలు పార్టీని ఉండదు అనుకొని వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఇదంతా కాదు, అక్కడే గెలిచి బయటకు వచ్చి శరణాగతి పొందుదాం అనేది ఒకటి. మేము ఎప్పుడు అనుకుంటామండి, పార్టీ ఒంటరిగా అధినాయకుడు భుజాలను ఎత్తుకున్నాడు. ఈ రోజు కూడా అతని ఇల్లు లోన్ లో ఉంది, అతని కారు లోన్ లో ఉంది, అతనికి సంబంధించిన ఆస్తులన్నీ అమ్మేశాడు.
అసలు మా దగ్గర గెలిచిన ఒకే ఒక్క రాపాకను కూడా లాక్కున్నారు వాళ్ళు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వీర మహిళ సవాల్ అనుకో. ఈరోజు బలమైన 151 అంటారు చూడండి. మా దగ్గర నుంచి ఒకటి లాక్కొని 150 కాస్త 51 అయిందా? ఈరోజు మీ దగ్గర నుంచి మేము అడగక్కర్లా, శరణాగతి పొందుతాము అంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వలస వస్తున్న మీ అభ్యర్థుల్ని, కార్యకర్తల్ని కాదండి, మీ అభ్యర్థుల్ని ఎవడన్నా ఓడిపోతే ఏదో ఒకటి అంటారు, గెలిచి వస్తున్నారు. ఈరోజు క్యూ లైన్లు కడుతున్నారు. ఎప్పుడు గేట్లు ఎత్తుతారా వరదలాగా దూకి జనసేనలోకి వెళ్ళిపోదామని చూస్తున్నారు. టీడీపీలో బలమైన అభ్యర్థులు వచ్చారు మా జనసేనలోకి, వైసీపీలోంచి బలమైన అభ్యర్థులు వస్తున్నారు. ఏంట్రా మీ జనసేన ఖాళీ ఖాళీ అన్నారు. ఈ రోజు ఖాళీ కాస్త హౌస్ ఫుల్ అవ్వబోతుంది. చూడండి, ఈరోజు బంతి వేగంగా పైకి విసిరితే ఎంత హైట్ వెళ్తుందో తెలియదు. బలంగా భూమి మీద ఒక్కసారి బంపు కొడితే ఆ బంపులో పైకి లెగుస్తుంది. చూడండి, అది బలం అంటే. ఈరోజు కింద పడిపోయినా వచ్చినటువంటి అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ మేడం, జనసేనలోకి వంగా గీత కూడా రాబోతున్నారు. ఎందుకంటే ఓడిపోతున్నాం అని చెప్పి ఒకవైపు అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో సో వంగా గీత గారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట జాయిన్ అయ్యేది వంగా గీతే. ఇప్పటికే ఆమె చాలా బాధపడుతున్నారట. పవన్ కళ్యాణ్ గారి మీద అనవసరంగా నన్ను పోటీ చేపించి నన్ను బలిపశువుని చేశారని చెప్పి మదన పడిపోతున్నారట. ఫస్ట్ జాయిన్ అయ్యేది వంగా గీత అని చెప్పేసి అంటున్నారు మేడం, నిజమేనా? ఏమో సార్, ఆ వార్తలన్నీ వింటుంటే నాకు గతంలోనే అప్పటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీలోకి అంటే ఆ పిఠాపురం తీసుకోలేదండి. అప్పటికే తంగళ్ళ ఉదయ్ సీని గారు వర్క్ చేస్తున్నప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అనగానే చాలా మంది వైసీపీ అభ్యర్థులు జాయిన్ అవుతా ఒక మాట అయితే చెప్పారండి. పాపం ఆవిడకి మనసు నిండా మీరంటే గౌరవం ఉంది సార్, మీ కుటుంబం అంటే అపరిమితమైన ప్రేమ ఉంది సార్, పాపం రాలేక పోలేక కుర్తులో పడ్డ ఎలక సామెత అయిపోయింది ఆవిడ పరిస్థితి. చివరి వరకు ఆ జెండా పట్టుకుని నిలబడి ఏ టైంలోనైనా మన దగ్గరకు వచ్చేసే అవకాశాలు ఉంటాయి అంటే మీరు పిలిస్తే చాలు అనుకుని ఎదురు చూస్తుందని ఒకరు, వచ్చేస్తుంది ఎలక్షన్ కి లోపేను ఒకరు, ఇలా చాలా చెప్పారు. అన్నయ్యకి అప్పుడు అనిపించింది, ఆడబిడ్డ కదా, నోరు తెరిచి అడిగితే మా అన్న అడిగాడు అందుకే వచ్చాను అని సంతోషంగా వస్తుందేమో అని అంటూ ఆ రోజు కళ్యాణ్ గారు చెప్పారు. ఏదైతే వైసీపీ అభ్యర్థులు ఆమె చాలా సన్నిహితులు, ఆవిడ వల్లే ఏదైతే అభ్యర్థుల వల్లే ఆవిడ గెలిచినటువంటి వాళ్ళు వచ్చి వంగా గీత గారి మనసు నిండా మీ కుటుంబం అంటే గౌరవం ఉంది అంటే అప్పుడు చెప్పారు, వంగా గీత గారు మీరు మా జనసేనలోకి వస్తే మీకు సుస్వాగతం, పార్టీ ఎప్పుడు ద్వారాలు మీకోసం తెరిచి ఉంటాయని. అయితే ఆవిడ గతంలోనే జనసేనకి రావడానికి ప్రయత్నాలు చేసిందని, అప్పట్లో అవకాశాలు కుదరలేదని, ఇప్పుడు అవకాశం వచ్చినా వచ్చేస్తానన్న వార్తా కథనాలు ఎలక్షన్ కి ముందే వచ్చినాయండి. కానీ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దాటుకొని బయటికి రావాలి అంటే అదేమి చిన్న విషయం కాదండి. ఈరోజు ఒంగోలు బాలినేని గారు ఎప్పుడు కూడా ఒంగోలులో జనసేన అభ్యర్థులు ఇబ్బంది పెట్టినటువంటి తరుణాలు లేవండి. ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే పవన్ కళ్యాణ్ గారు సూటిగా బాలినేని గారికే ఫోన్ చేసి అదే రాయపాటి అరుణ కేసు విషయంగా కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి వైసీపీలో ఉన్నటువంటి సన్మార్గులు కూడా కొంతమంది ఉన్నారు. వారంటే నాయకుడికి మంచి గౌరవం. ఇంకా కూడా చెప్పాలంటే జనసేన అభ్యర్థులు ఎక్కువ మంది కలుస్తారో లేదో తెలియదు, కానీ వైసీపీ అభ్యర్థులు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవడానికి ప్రయత్నం చేస్తుంటారు. చాలా మంది కలిసి మాట్లాడుతూనే ఉంటారు. చాలా మందితో ఆయనకి సత్సంబంధాలే నెలకొనింది. సో ఎనీవే అన్నా, నీ పార్టీ బలోపేతం అయితే మేము ఏ మాత్రం సంకోచించము రావడానికి అనేవాళ్ళు ఒకళ్ళు. మేము పార్టీలోకి వచ్చి పార్టీని బలోపేతం జాయినింగ్స్ ఉంటాయి మేడం, ఏమైనా కొంత గ్యాప్ తీసుకుని ఏమైనా జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుందా? సార్, ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఆల్రెడీ గెలిచేసిన వాళ్ళే కాబట్టి పార్టీలో ఇమీడియట్ గా జాయినింగ్ ఉంటది. కొంతమంది అక్కడక్కడ మచ్చుదనకి ఒక 4-5 ఓడిపోయిన వాళ్ళను కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేరదీసే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే శరణాగతి పొందిన వారిని ఎప్పుడు అన్నయ్య ఇబ్బంది పెట్టడు. ఎందుకంటే తప్పు తెలుసుకున్నారు, వారు తప్పు వారు దిద్దుకుంటున్నారు. సో ఎనీవే గెలిచిన వారు వచ్చేస్తారండి. అసలు 21 అని బాధపడిన జన సైనికుల కన్నీటికి అన్న ఒకటే చెప్పాడు, నా వ్యూహం నాకు వదిలేయండి, కూటమిని కలపడం కోసమే ఇంకా 3 సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది అంటూ 24 నుంచి 21కి వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళం కూడా వలి గారు ఒక పూట అంతా కన్నీటి పర్యంతం అయిపోయాం. మా అన్న ఎందుకు ఇంత తగ్గిపోతున్నాడు, అసలు మన బలం ఏముంది అంటే మన బలం అనేది మన మాటలలో మన నెంబర్లలో కనపడదు కాదు, మన చేతల్లో చూపించాలి.
ఈరోజు కూటమిలో ఉన్నటువంటి జన సైనికులు 175 చోట్ల ఎంత బలంగా పనిచేశారో తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులకు కూడా తెలుసు. ఈరోజు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళు, టీడీపీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు, ఇక్కడ పోటీ చేసిన వాళ్ళతో జనసేన ఇంకా బలోపేతంగా తయారయ్యి అసెంబ్లీలో అడుగు పెట్టేటప్పటికి 21 కాదు షేర్ ఖాన్ అంతకు మించిన నెంబరు మా అన్న మాకు చూపిస్తాడు. అదే బహుశా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అవ్వచ్చండి. చాలా సంతోషంగా ఉంది. ఆయన వ్యూహం మాకు వదిలిపెట్టండి అంటే ఇలా వచ్చే అభ్యర్థుల వల్ల మా జనసేన లిస్ట్ ఇంకా పెరుగుతుంది. 21 కాదు, ఎక్కువ మంది, ఇంతమంది జనసేన అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారనే శుభ పరిణామం కోసం మేమందరం మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నామండి. ఓకే రజని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.